అండ్ ఇప్పుడు మన టాపిక్స్లో గిట్హబ్ కూడా కవర్ చేసాం. గిట్హబ్లో అకౌంట్ క్రియేట్ చేసి మన ప్రాజెక్ట్ని గిట్హబ్ రిపాజిటరీలో పుష్ కూడా చేసాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ డిప్లాయ్మెంట్. అంటే మనం డెవలప్ చేసిన Node.js తాలూకా అప్లికేషన్ని ఈ ఏపీఐస్ని ఫ్రీగా డిప్లాయ్ చేయటం. సో దానికోసం మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్ render.com. ఈ render.com మన Node.js అప్లికేషన్స్ అండ్ ఏపీఐస్ని డిప్లాయ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇది టోటల్గా ఫ్రీ. అయితే పర్ఫార్మెన్స్ పరంగా మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఫస్ట్ లాగిన్ అవుదాం, సైన్ అప్ అవుదాం. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనం మన గిట్హబ్తో కానీ గిట్లాబ్తో కానీ గూగుల్తో కానీ దేంతో అన్నా లాగిన్ అవ్వచ్చు. అయితే మనం ఇప్పుడే మన గిట్హబ్లో అకౌంట్ కూడా క్రియేట్ చేసి ఆల్రెడీ మన కోడ్ కూడా గిట్హబ్లో పుష్ చేసాం కాబట్టి గిట్హబ్తో లాగిన్ అయ్యి అంటే సైన్ అప్ అయ్యి తర్వాత మన గిట్హబ్లో అకౌంట్లో ఉన్న రిపాజిటరీలో ఉన్న మన ప్రాజెక్ట్ని మన render.comలోకి డిప్లాయ్ చేద్దాం. సో ఇక్కడ డిప్లాయ్ చేయటం చాలా సింపుల్, వెరీ ఈజీ, అసలు ఏమాత్రం కష్టం కాదు. ఒక చిన్న స్టెప్స్ ఫాలో అయ్యి ఈ render.comలో మన Node.js APIsని చాలా ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. సో సెండ్ వెరిఫికేషన్, ఈ వెరిఫికేషన్ కోడ్ మన గూగుల్ అకౌంట్కి వచ్చింది, నా గూగుల్ అకౌంట్కి వచ్చింది. ఇది కూడా ఒకసారి చెక్ చేసి, అయితే render.comలో మనం అంత పర్ఫార్మెన్స్ పరంగా అంత ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే ఫ్రీ కాబట్టి మనకి ఫ్రీ ఎప్పుడు కూడా అంత పర్ఫార్మెన్స్ ఉండదు. సో అయినా సరే ఈ render.com అనేది మనం బిల్డ్ చేసిన అప్లికేషన్స్ ఎవరితోనైనా షేర్ చేసుకోవాలన్నా, లేదు అంటే మన పోర్ట్ఫోలియోలో మనం బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ని ఫ్రీగా డిప్లాయ్ చేయడానికి ఈ render.com బాగా హెల్ప్ అవుతుంది. టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా సైన్ అప్ అయ్యాం. ఇప్పుడు ఈ న్యూ దగ్గర ప్లస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వెబ్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని బిల్డ్ అండ్ డిప్లాయ్ ఫ్రమ్ ఆ గిట్ రిపాజిటరీ. ఆల్రెడీ గిట్ రిపాజిటరీలో మనం డెవలప్ చేసిన ఈ Node.js అప్లికేషన్ ఇక్కడ ఆల్రెడీ మనం కోడ్ పుష్ చేస్తున్నాం. సో దీన్నే యూజ్ చేస్తాను, బిల్డ్ అండ్ డిప్లాయ్ ఫ్రమ్ గిట్ రిపాజిటరీ. ఇక్కడ క్లిక్ చేశాను. నెక్స్ట్ కనెక్ట్ రిపాజిటరీ, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన గిట్ అకౌంట్తో ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఇన్స్టాల్, ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వటం ఇంపార్టెంట్. మనం క్రియేట్ చేసినప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో అది ఇక్కడ ఇవ్వాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన గిట్హబ్ అకౌంట్ తాలూకా యాక్సెస్ రెండర్కి ఇచ్చాం. ఇప్పుడు మన గిట్హబ్ అకౌంట్లో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా చూపిస్తుంది. చూడండి, తెలుగు వెబ్టెక్లో మనం ఈ బ్యాక్ అండ్ నోడ్ సుబి పేరుతో మన ప్రాజెక్ట్ అనేది ఈ రెండర్లో ఇక్కడ చూపిస్తుంది. సో సింపుల్గా ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేద్దాం. అప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. నేమ్, మన ప్రాజెక్ట్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో రన్ టైమ్, ఓకే. ఇక్కడ చూడండి బిల్డ్ కమాండ్, ఈ బిల్డ్ కమాండ్ npm ఇన్స్టాల్ ఇచ్చాం. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ వెరీ స్టార్టింగ్లోనే మనం అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడే చూడండి ఈ package.jsonలో ఈ స్టార్ట్ కమాండ్ దగ్గర నేను కావాలని ఇది నోడ్ ఇండెక్స్ అని ఇచ్చారు. సో దట్ ఇది డిప్లాయ్మెంట్ టైంలో npm ఇన్స్టాల్కి ఈ స్టార్ట్ కమాండ్ బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా ఇవ్వండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో బిల్డ్ కమాండ్ npm ఇన్స్టాల్ ఇది సరిపోతుంది. అండ్ స్టార్ట్ కమాండ్ నోడ్ ఇండెక్స్ ఇది కూడా ఓకే. ఇక్కడ మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్స్టెన్స్ టైప్ ఫ్రీ అనేది. తర్వాత వేరియబుల్స్ ఇవ్వాలి, అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మనం క్రియేట్ చేసాం కదా, ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ కానీ ఇవ్వకపోతే అప్లికేషన్ అనేది మనకి ఎర్రర్ వస్తుంది. సో ఈ మాంగో URI ఇక్కడ నుంచి కాపీ చేశాను. సో ఇక్కడ ఇవ్వటం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రెండర్తో షేర్ చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇలాగా షేర్ చేసుకుంటేనే మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ వాల్యూస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఇంకొకటి కూడా ఉంది, మన సీక్రెట్ కీ. ఈ సీక్రెట్ కీని కూడా ఇక్కడ నుంచి కాపీ చేసి కీ వాల్యూ వాట్ ఈజ్ యువర్ నేమ్ దీన్ని కాపీ చేశాను. ఇక్కడ రెండర్లోకి వెళ్ళి ఇక్కడ ఇలా పేస్ట్ చేశాను. అండ్ దీని వాల్యూ కూడా ఇవ్వాలి కాబట్టి
ఇది ఇక్కడి నుంచి తీసుకొని మై నేమ్ ఇస్ కళ్యాణ్, ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేది. వెరీ సింపుల్. సో ఇక్కడతో మన ఈ పేజ్లో ఉన్న పార్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ అ వెబ్ సర్వీస్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన డిప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, బిల్డింగ్ అని చెప్పి వస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లైవ్ అని వస్తే మన అప్లికేషన్ అనేది ఇంటర్నెట్లో లైవ్ అయినట్టు అనమాట. అంటే మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ వరల్డ్ వైడ్లో మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో కొంచెం టైం పడుతుంది. ఇది చూడండి, లైవ్ అని వచ్చింది, అంటే మన అప్లికేషన్ ఇప్పుడు లైవ్లో ఉంది. మన అప్లికేషన్ తాలూకా URL ఇది. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ URLలో మన అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ కెనాట్ గెట్ అని వచ్చింది, కామనే. ఎందుకు అంటే చూడండి, మనం index.js ఫైల్లో పోర్ట్ డిఫైన్ చేసినప్పుడు 4000 అని డిఫైన్ చేసాం. సో ఇప్పుడు లైవ్లో కూడా మన అప్లికేషన్ అనేది యాక్సెస్ అవ్వాలి అంటే మనం యూజ్ చేయాల్సింది process.env.port ఆర్ ఆపరేటర్తో 4000 కూడా ఇవ్వచ్చు. అంటే లోకల్ హోస్ట్లో మనం ఈ పోర్ట్ నెంబర్తో యూజ్ చేయొచ్చు. లైవ్లో అయితే మాత్రం ఇలాగా ఈ process.env. ఈ పోర్ట్ వేరియబుల్, అంటే ఇది ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. ఈ వేరియబుల్ ద్వారా మన అప్లికేషన్ని లైవ్ URLతో కనెక్ట్ చేస్తుంది. సో అలాగే ఈ హోమ్ రౌట్ హిట్ చేసినప్పుడు మనం ఒక రెస్పాన్స్ చూపించడానికి ఈ స్లాష్ ఇచ్చాను. తర్వాత ఈ వెల్కమ్ టు సుబి, ఇలా ఒక టెక్స్ట్ అనేది అవుట్పుట్ చేశాను. ఇప్పుడు మన అప్లికేషన్ సేవ్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ సేవ్ చేసాం కదా, మన ఇక్కడ వచ్చేస్తుందా అంటే రాదు. ఎందుకు అంటే ఇక్కడ మన అప్లికేషన్ని గిట్హబ్ అకౌంట్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ఇక్కడ డిప్లాయ్ చేసాం, అంతే కదా. అందుకనే ఇక్కడ మన టాపిక్స్లో చూడండి, ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు CI అండ్ CD అని ఒక 2 కాన్సెప్ట్ చెప్పారు. CI అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, CD అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇక్కడ ఇప్పుడు చూడండి, మన గిట్హబ్ అకౌంట్లో ఒకసారి నేను మన గిట్హబ్ అకౌంట్లో ఉన్న మన ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి చూపిస్తారు. ఇక్కడ మనకి ఇండెక్స్ ఫైల్ ఉంది కదా, ఈ ఇండెక్స్ ఫైల్లో చూడండి, ఇది నేను కావాలని ఈ స్టెప్ అనేది ఆపాను. ఈ process.envని నేను అప్డేట్ చేయలేదు. సో దట్ ఇక్కడ మన ప్రాజెక్ట్లో చేసిన చేంజెస్ గిట్హబ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం ఎలాగని చూపించడానికే అది ఆపాను. సో ఇక్కడ చూడండి, పోర్ట్ 4000 అని ఉంది. ఇక్కడ మన ప్రాజెక్ట్లో process.env.port అని యాడ్ చేసి ఈ ఇండెక్స్ ఫైల్లో ఉన్న ఈ URL కూడా, అంటే ఈ ఎండ్ పాయింట్తో ఉన్న ఈ రెస్పాన్స్ని కూడా అప్డేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా ఉంది. అయితే ఇక్కడ మనం చేంజెస్ చేసేస్తే ఇక్కడ అప్డేట్ అయిపోతుంది కదంటే అయిపోతుంది. ఇప్పటి వరకు ప్రాబ్లం లేదు. అంటే మళ్ళీ మనం డిప్లాయ్ చేయాలంటే అవసరం లేదు. అదే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే చేంజెస్ జరుగుతాయో ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్లో ఈ రెండర్ దగ్గర క్లిక్ చేస్తాను. మన అప్లికేషన్ ఇది డిప్లాయ్మెంట్లో ఉంది, డిప్లాయిడ్ అంటే గ్రీన్ మార్క్ వచ్చింది కదా, ఇది సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిందనమాట. అయితే ఇక్కడ ఏ చేంజెస్ అయితే ఈ గిట్హబ్ అకౌంట్ లోపల ఉన్న కోడ్లో చేంజెస్ జరుగుతాయో ఇక్కడ ఈ రెండర్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ రెండర్ ప్లాట్ఫామ్లో ఉన్న మన అప్లికేషన్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో మళ్ళీ మనం డిప్లాయ్ చేయాల్సిన పని లేదు. అప్డేట్ అయిపోయి మనకి అప్లికేషన్లో ఆ చేంజెస్ కూడా లైవ్లో కనిపిస్తాయి అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మాన్యువల్గా నేను చేంజ్ చేయకుండా మన ప్రాజెక్ట్ నుంచి గిట్హబ్కి ఆల్రెడీ కనెక్ట్ ఉన్నాం. ఈ కనెక్షన్ని బేస్ చేసుకొని ఇది మనం గిట్హబ్తో కనెక్ట్ అయిన ఈ కమాండ్స్ ద్వారా ఈ కనెక్షన్స్ని బేస్ చేసుకొని ఈ కోడ్లో ఏవైతే చేంజెస్ చేసామో ఇప్పుడు ఈ index.js ఫైల్లో ఈ చేంజెస్ని అప్డేట్ చేస్తారు. అది ఎలాగంటే ఫస్ట్ టెర్మినల్ క్లీన్ చేసుకున్నాను, CLS క్లీన్ అయింది. ఈ టెర్మినల్ క్లీన్ అయిన తర్వాత ఇక్కడ మన index.js ఫైల్లో చేంజెస్ అయినాయి కదా, ఇది గిట్లో అప్డేట్ చేయడానికి ఫస్ట్ మనం యూజ్ చేయాల్సిన కమాండ్ గిట్ స్టేటస్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఎక్కడైతే చేంజెస్ ఈ ప్రాజెక్ట్లో ఎక్కడైతే చేంజెస్ జరిగాయో ఆ ఫైల్ నేమ్తో పాటు ఈ మాడిఫైడ్ అని ఇలా కనిపిస్తుంది కదా, మాడిఫైడ్ index.js ఫైల్ అని. ఈ index.js ఫైల్లో ఈ చేంజెస్ జరిగాయి అని మనకి ఇక్కడ రిపోర్ట్ వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ కమాండ్స్ మీరు కూడా నోట్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి ఈ కమాండ్స్ బాగా ఉపయోగపడతాయి. గిట్ స్టేటస్ చేస్తే ఎక్కడెక్కడ చేంజెస్ జరిగాయో ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత మనం యూజ్ చేయాల్సింది గిట్ యాడ్ స్పేస్ డాట్. ఇప్పుడు ఏ చేంజెస్ జరిగాయో అది పుష్ చేయడానికి రెడీ అయ్యాయి. తర్వాత మనం యూజ్ చేయాల్సిన కమాండ్ గిట్ కమిట్ స్పేస్ ఎం. తర్వాత డబుల్ కోట్స్లో ఇక్కడ మనం మెసేజ్ రాస్తాం. అప్డేట్ చేస్తున్నప్పుడు ఏంటేంటి చేంజెస్ చేసాం, ఎక్కడ చేంజ్ చేసాం అనేది. ఇక్కడ నేను index.js ఫైల్లో ఇక్కడ ఏం రాస్తానంటే మేడ్ చేంజెస్ ఫర్ పోర్ట్ అండ్ URL విత్ హోమ్ పేజ్ అని ఒకటి రాశారు. ఇలా మెసేజ్ రాశారు. ఎంటర్ హిట్ చేసి ఇప్పుడు ఒక టీంలాగా మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఒకే ప్రాజెక్ట్ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క చేంజెస్ చేస్తూ ఉంటారు. ఆ చేంజెస్ అన్నీ కూడా ఒక దగ్గర మర్జ్ అయ్యి అది మన ఆరిజిన్లో అంటే మన ప్రాజెక్ట్లో అప్డేట్ అవ్వటానికి మనం యూజ్ చేసే కమాండ్ గిట్ పుల్. అయితే ఇక్కడ గిట్ పుల్ కూడా యూజ్ చేద్దాం, మనకు తెలుస్తుంది. గిట్ పుల్ యూజ్ చేస్తే ఇక్కడ ఏం చేంజెస్ జరిగాయో ఇది ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ అప్ టు డేట్ అంది, ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కడనే వర్క్ చేస్తున్నాను, టీం లేదు కాబట్టి ఆల్రెడీ అప్ టు డేట్ అని వచ్చింది. ఇన్ కేస్ కొంతమంది వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి ఆ కాన్ఫ్లిక్ట్స్ చేంజెస్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో అది తర్వాత మనం అడ్వాన్స్ లెవెల్లో చూద్దాం. అయితే ఇంకా లాస్ట్ మనకు ఒక కమాండ్ ఉంది, అది గిట్ పుష్. సో ఈ కమాండ్స్ ఫస్ట్ గిట్ స్టేటస్, తర్వాత గిట్ యాడ్, తర్వాత గిట్ కమిట్ అండ్ నెక్స్ట్ గిట్ పుష్. ఈ 4-5 కమాండ్లు మనకి మీరు బాగా నేర్చుకుంటే మీ ప్రాజెక్ట్ని ఎప్పటికప్పుడు జరిగిన చేంజెస్ని ఐడెంటిఫై చేసి ఆ చేంజెస్ని చాలా ఈజీగా గిట్హబ్ రిపాజిటరీలోకి పుష్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు పోర్ట్ 4000 ఉంది కదా మన రిపాజిటరీలో, మన ప్రాజెక్ట్ కోడ్ లోపల. అలాగే /home అని ఉంది కదా ఇక్కడ. ఎప్పుడైతే నేను పేజ్ రిఫ్రెష్ చేస్తానో ఆ చేంజెస్ అనేవి ఇక్కడ అప్డేట్ అయిపోయాయి. ఎలాగ అప్డేట్ అయ్యాయి? ఈ కమాండ్స్ యూస్ చేసి, గిట్ కమాండ్స్ యూస్ చేసి మన ప్రాజెక్ట్లో జరిగిన చేంజెస్ అన్నీ కూడా ఈ కమాండ్స్ ద్వారా ఈ గిట్హబ్లో మన ప్రాజెక్ట్ కోడ్లో ఈ చేంజెస్ అనేవి ఇలాగ అప్డేట్ చేశారు. సో ఇప్పుడు పోర్ట్ యాడ్ అయింది. అలాగే ఈ /home కూడా పోయి ఇది కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది మనం కంప్లీట్ చేసాం. అంటే ఈ పాయింట్ చూడండి, ఈ CI పార్ట్ కంప్లీట్ చేసాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ దేంట్లో చేసాం మనం? రెండర్లో కూడా ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూడండి, మన ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు డిప్లాయ్ అవుతుంది. ఎందుకంటే ఆ చేంజెస్ మనం గిట్హబ్ నుంచే తీసుకొని ఇక్కడ అప్డేట్ అవుతాయి అన్నమాట. సో ఈ డిప్లాయ్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి, ఇక్కడ డిప్లాయిడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చూస్తే వెల్కమ్ టు సుబి. ఎక్కడైతే ఇక్కడ చూడండి మన అప్లికేషన్లో ఏదైతే రాసామో, ఈ టెర్మినల్ క్లోజ్ చేస్తాను, వెల్కమ్ టు సుబి అని. ఇప్పుడు మనకి పేజ్ అవుట్పుట్లో ఇలా వచ్చింది. ఇది ఇప్పుడు లైవ్లో ఉంది. ఇదే URLని నేను కాపీ చేసి ఇక్కడ ఇన్కాగ్నిటో ట్యాబ్ అవుట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేసి ఒకసారి ఎంటర్ హిట్ చేస్తే ఇక్కడ చూడండి వెల్కమ్ టు సుబి అని వచ్చింది. సో ఇలాగా మనం సక్సెస్ఫుల్గా మన గిట్హబ్ అకౌంట్ నుంచి మన ప్రాజెక్ట్ని ఈ రెండర్ ద్వారా ఫ్రీగా హోస్ట్ చేసి ఇలా లైవ్ చేసాం. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఆల్రెడీ మనం కొన్ని URLs కూడా క్రియేట్ చేసాం కదా గెట్ రౌట్స్తోని. ఆ రౌట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ డాక్యుమెంటేషన్లో నుంచి ఆల్ వెండర్స్ ఉంది కదా, దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేస్తాను. ఈ URL ఇక్కడి నుంచి కాపీ చేసి ఇప్పుడు ఇది ఆల్రెడీ లైవ్లో ఉంది కదా, ఇక్కడ స్లాష్ ఇచ్చి ఒకసారి ఇది పేస్ట్ చేస్తాను. నేను కాపీ చేసింది. అయితే ఇక్కడ లోకల్ హోస్ట్ 4000 తీసేసి స్లాష్ అంటే ఇది URL తర్వాత ఒక స్లాష్ ఇచ్చి మన ఎండ్ పాయింట్ ఏంటి? వెండర్ అండ్ ఆల్ వెండర్స్, మొత్తం వెండర్స్ తాలూకా రికార్డ్ అంతటిని కూడా నేను ఇక్కడ ఫెచ్ చేశాను. చూసారా, JSON JSON ఫార్మేట్లో మనకి డేటా అంతా ఇలాగా లైవ్లో వచ్చింది.
అయితే ఈ జేసన్ ఫార్మాట్లో చూపించడానికి ఈ జేసన్ పార్సర్ ఒకటి కావాలి. ఈ బ్రౌజర్కి ఆ ఎక్స్టెన్షన్లో లేదు. సో దీన్నే మళ్ళీ కాపీ చేశాను యూఆర్ఎల్ని. నాకు ఈ బ్రౌజర్లో జేసన్ ఫార్మాటర్ ఇన్స్టాల్ అయ్యింది. సో ఈ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ చూడండి. సో ఇది ఇప్పుడు మన లైవ్ ఏపీఐ. ఈ ఏపీఐలో మనకు వచ్చిన ఈ డేటాని జేసన్ ఫార్మాట్లో మనకి ఈ డేటా వచ్చింది కదా, ఇది యాక్చువల్ మన డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ వెండర్స్లో మనకి ఒక రికార్డ్ ఉండాలి ఆకాష్ పేరుతో. ఇది ఆకాష్ పేరుతో మనకున్న రికార్డ్. ఇక్కడ మనకి జేసన్ ఫార్మాట్లో మనకు వచ్చిన ఏపీఐలో కూడా యూజర్ నేమ్ ఆకాష్ వచ్చింది, అంటే వెండర్ పరంగా ఇది ఓకే. అండ్ ఫర్మ్స్లో కూడా మనకి 2 ఫర్మ్స్ ఉన్నాయి. ఒకటి బవార్చి రెస్టారెంట్, ఇంకొకటి మేఫిల్ రెస్టారెంట్. ఈ 2 రెస్టారెంట్స్ కూడా ఇదే వెండర్కి సంబంధించింది, ఈ ఆకాష్ అనే వెండర్కి. కాబట్టి ఇక్కడ బవార్చి రెస్టారెంట్, ఇక్కడ మేఫిల్ రెస్టారెంట్. సో ఇలా మనం సక్సెస్ఫుల్గా Node.jsలో ఏపీఐస్ అనేవి బిల్డ్ చేసాం. అలాగే గిట్హబ్ అకౌంట్ ఓపెన్ చేసాం. అలాగే ఆ గిట్హబ్లో పుష్ చేసిన కోడ్ని బేస్ చేసుకొని ఫ్రీగా డిప్లాయ్ కూడా చేసాం. సో దీంతో మనం బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయినట్టే. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మనం ప్రోగ్రెస్ చేస్తున్న కొద్దీ మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం ఈ పోస్ట్ మ్యాన్ ద్వారా ఈ ఏపీఐస్ని టెస్ట్ చేస్తున్నాం. ఈ డేటా అనేది ఈ పోస్ట్ మ్యాన్ ద్వారానే డేటాబేస్లోకి సేవ్ చేస్తున్నాం. అయితే ఈ ఏపీఐస్లో మనం టెస్ట్ చేసేటప్పుడు ఇండివిజువల్గా ప్రతి ఐడిని ఈ పరామ్స్లో ఇలాగ మాన్యువల్గా వేస్తున్నాం. సో ఇదంతటిని అవాయిడ్ చేయడానికి మనం డేటాని డేటాబేస్లో సేవ్ చేయడానికి ఈ ఏపీఐస్లోని ఈ వాల్యూస్ని మనం డైనమిక్గా పాస్ చేయడానికి వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రాపర్గా ఒక డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేద్దాం. ఆ డాష్బోర్డ్ని బేస్ చేసుకొని మనం ఇమేజెస్ అప్లోడ్ చేద్దాం, డేటా అప్లోడ్ చేద్దాం. ఆ డేటాని డేటాబేస్లో ఇలా ఇక్కడ సేవ్ చేద్దాం. సో ఈ ప్రాసెస్ అంతటికి ఒక డాష్బోర్డ్ కావాలి. అది రియాక్ట్లో బిల్డ్ చేద్దాం. ఇది పూర్తిగా రియాక్ట్కి సంబంధించిందే. ఫ్రంట్ ఎండ్ అయినప్పటికీ మనం బ్యాక్ ఎండ్ కోసం ఒక డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఆ బ్యాక్ ఎండ్లో ఆ డాష్బోర్డ్ ద్వారా మనం సేవ్ చేసిన డేటాబేస్లో ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని యూజర్కి కనిపించేటప్పుడు మనం బ్యాక్ ఎండ్ నుంచి అప్లోడ్ చేసిన డేటా యూజర్కి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనం నెక్స్ట్ టాపిక్ నుంచి రియాక్ట్లో బ్యాక్ ఎండ్ కోసం ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేసి ఆ ఏపీఎస్ ద్వారా డేటా అనేది డేటాబేస్లో సేవ్ చేద్దాం.